వాక్యాలను దాసులకు సంఘమందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశము మనము మన వాక్య ధ్యానము ఈ వారము లూకా 5వ అధ్యాయంలో 39 వచనాలు ఉన్నాయండి. సరే వచ్చిన మరి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాము. యేసయ్య పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన వంటి వందనాలు స్తోత్రాలు దేవా. యేసయ్య సంఘానికి ఇచ్చిన మా సంఘానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రతి బుధవారం ఉపవాస కోరికలనైనా మీ దాసులత్వంలో సంఘముందా ఈ విధంగా కూడుకొని నాయన నీ వాక్యం ధ్యానించుటకు అలాగే విజ్ఞాపన ప్రార్థనలో తండ్రి యేసయ్యని పాసనలో చేయడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి యేసయ్య కుటుంబాన్ని బట్టి ఈ ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా యేసయ్య అద్భుతను యోగ్యుడను నాతో అలాగే మా అందరితో లూకా 5వ అధ్యాయం నుంచి మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని నీ తండ్రి యేసయ్య నామములో మీ చిత్త ప్రకారం ఆశీర్వదించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. లూకా 5వ అధ్యాయము మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇందులో 39 వచనాలు ఉన్నాయండి. 39 వచనాలు అయితే లూకా 5వ అధ్యాయం అనగానే మనకు 5వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో జ్ఞాపకం ఉండడం కోసం నేను జస్ట్ 5 పాయింట్లు చెప్తాను. అక్కడ ఉన్న పారాగ్రాఫ్సే 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అయితే మనకు 5 పారాగ్రాఫ్లు ఉన్న సారాంశం ఏంటి, అది ఇలా బైబిల్లో ఉంది, అదే రాసుకున్నాను. 5 పారాగ్రాఫ్స్ ఉన్న టైటిల్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా 5వ అధ్యాయం అనగానే ఏమున్నాయి అందులో విషయాలు అనేది మనకు ఇంటే జ్ఞాపకం ఉండిపోతుంది. జస్ట్ అలా ఒకసారి చెప్తాను, ఆ తర్వాత మనం ఇంకొన్ని విషయాలు చెప్పుకొని మన సమయానికి మనం ముగించేసుకుందాం. మొదటి విషయం, మొదటి పాయింట్ ఏంటంటే మొదటి శిష్యులను పిలుచుకున్నాడు దేవుడు. మొదటి పారాగ్రాఫ్లో 11 వచనాలు ఉన్నాయి. అందులో మొదటి శిష్యులు మన సీమోను పేతురు, యోహాను, యాకోబు అదే వాళ్ళని పిలుచుకుంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. అది మొదటి విషయం. రెండో విషయం వచ్చేసి కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. కుష్ఠరోగిని స్వస్థపరచడము రెండో విషయము. అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ముట్టి స్వస్థపరుస్తాడు. మనందరికీ తెలుసు, నేను చదువుతాను. ఆయన ఒక పట్టణం రాయలేదు కానీ ఏ పట్టణంలో కానీ ఉన్నప్పుడు కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు యేసును చూచి సాగిలపడి ప్రభువా అని మనకి వచనం చాలా జ్ఞాపకం ఉంటుంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అటు వేడుకుంటాడు. సాగిలపడి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా, ఆయనను ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం అని. ఇది రెండో భాగం. యేసయ్య కుష్ఠరోగం గల వ్యక్తిని ముట్టి స్వస్థపరచుట. ఇక మూడో విషయం ఏంటంటే పక్షవాయువు గల వ్యక్తిని క్షమించి స్వస్థపరచుట. పక్షవాయువు గల వ్యక్తి మనము మార్కు సువార్త చదువుతున్నప్పుడు బ్రదర్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ విషయాలు. అయితే అక్కడ ఒక ఇంట్లో బోధిస్తూ ఉంటాడు యేసయ్య. ఒక ఇంట్లో బోధిస్తూ ఉంటే జనాలు కిక్కిరిసిన జనాలు వచ్చేస్తారు అక్కడ. అయితే ఒక మనిషి పక్షవాయువుతో ఉన్నాడు. ఆయన ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏంటంటే ఆయన పాపంతో పక్షవాయువు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ చదువుతూ ఉంటే. అయితే ఒకసారి నేను చదువుతాను. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలీలియా యూదయ దేశపు ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రజ్ఞులు కూర్చుండి ఉండగా వాళ్ళందరూ ఉన్నారు. ఆయన స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనిషిని మంచం మీద తీసుకొని వాడిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుట ప్రయత్నం చేసేది. కానీ జనులు గుంపుగూడారు. వాడిని లోపలికి తెచ్చడానికి బలపడకపోయాను కనుక ఇంటి మీద పెంకులు తిప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించింది. అయితే ఈ పక్షవాయువు గల వ్యక్తి ఉన్న బాధను బట్టి ఆయన స్నేహితులు వాళ్ళ రిలేటివ్స్ యేసయ్య గ్రామంలోకి ఆ ప్రదేశంలోకి వచ్చాడు. ఎలాగైనా ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే కనుక ఈయన స్వస్థపరచబడతాడు అని వాళ్ళు దృఢ సంకల్పించారు. ఆయన అడిగాడో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు దృఢ సంకల్పించారు. ఎందుకనగా అక్కడ తీసుకెళ్లడం వాళ్ళకు వీలు పడని పక్షంలో వాళ్ళు ఎంతకు తెగించి పైకప్పుకి వెళ్ళి
పైకెళ్ళి పైకప్పును తీసి మరి యేసయ్య ముందట వాళ్ళు తెచ్చుతారు. నార్మల్గా సైట్లో అయితే అదంతా వెకేట్ చేస్తారు, బారికేడ్ చేస్తారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఎంత దృఢ సంకల్పం ఉంటే అలా పైకప్పు తీసి మరి యేసయ్య ముందర ఎలా దించి ఉంటారు. సో వాళ్ళ దృఢ సంకల్పాన్ని బట్టి దేవుడు పక్షవాయు గల వ్యక్తిని వారి స్నేహితులు కావచ్చు, అక్కడ యేసయ్య ముందర దించిన తర్వాత ఇక్కడ రాస్తున్న మాట 20వ వచనం, ఆయన వారి విశ్వాసం చూచి మనుష్యుడా నీ పాపము క్షమించబడి ఉన్నావని. వారి విశ్వాసం ఇక్కడ పాపంతో ఈ పక్షవాయు గల వ్యక్తి విశ్వాసం ఏంటో మనకు తెలియదు. ఆయనను తీసుకొచ్చిన వారి విశ్వాసం ఇక్కడ మనం బట్టి ఆ యొక్క మనుషుని స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. ఆయన పాపానికి, ఆయన దానికి, వీళ్ళ విశ్వాసానికి పొందనలేదు, మనం చెప్పలేము. కాకపోతే వారి విశ్వాసం బట్టి ఈయన స్వస్థపరచబడ్డారు. ఎందుకంటే ఆయన స్వస్థపరచబడే ముందు పాపాలు క్షమించాడు ఆయన క్షమించడం. అలాగే నేను అనుకున్నాను, మన జీవితాల్లో కూడా మనము క్షమించబడ్డాము, మనము రక్షణలోకి వచ్చాము అంటే మన వెనుక మన స్నేహితులు, మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటే కానీ మనం రక్షించబడలేము కదా. మనం వారి యొక్క ప్రార్థన, వారి యొక్క మనకు ప్రోత్సాహం కావచ్చు, పాస్టర్స్, పెద్దలు ఎవరైనప్పటికీ వారి యొక్క నడిపింపు, వారి ప్రోత్సాహాన్ని బట్టి మనం కూడా ఏదో ఒక పేరెంట్స్ ప్రార్థన అయి ఉండొచ్చు, లేదంటే మనం కూడా దేవుని సన్నిధానంలో వచ్చినాం. మనం కూడా అందరూ పాపం చేసిన వారని వాక్యం తెలియజేస్తుంది కనుక మన పాపాలు కూడా క్షమించబడి మనకు రక్షణ వచ్చింది. అయితే ఇప్పుడు మనం రక్షించబడిన మనము అయితే ఇంకెవరికైనా మనం ఆ విధంగా ప్రోత్సాహకరంగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికైనా మనం సన్నిధానం తీసుకొస్తున్నామా, మన ప్రార్థన భారం వల్ల ఏ ఒక్కరైనా రక్షించబడడానికి మనం ప్రయాసపడుతున్నామా, మనం ఆలోచిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇది మూడవ భాగము పక్షవాయు గల వ్యక్తిని యేసయ్య క్షమించి స్వస్థపరచడం. ఇది మూడవ భాగం. 4వ భాగము లేవిని పిలుచుకొని పాపులతో కలిసి భోజనం చేయడం. ఇది 4వ భాగం. 27వ వచనం నుంచి 32 వచనాల వరకు ఉంటాయి. 32 వచనాలు ఉంటాయి. అలా వెళ్తుంటే ఆయన లేవి అంటే మత్తాయి, ఆయన సుంకరి ట్యాక్స్ బూత్లో కూర్చొని ఆయన ఏదో రాసుకుంటా ఉన్నాడు. యేసయ్య ఆ దిక్కున వెళ్ళి ఆయనను చూసి అటు పిమ్మట 27వ వచనం చెబుతున్నాను. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టు నొద్ద కూర్చుండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. అయితే ఆయన సుంకరి ఎలా, ఆ సమయంలో సుంకరులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అయితే ఆయనను యేసయ్య అక్కడికి వచ్చాడంట, చూచి మాట పలికాడు, నన్ను వెంబడించు. అంటే యేసయ్య చూపు, యేసయ్య మాటలో శక్తి ఉంది. కేవలం మనకి ఇక్కడ రాయబడి ఉంది, ఆయన చూచి నన్ను వెంబడించు అనే మాట చెప్పగానే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైనా అందుకోసమే పాస్టర్ గారు అంటారు, వాక్యం చెప్పేటప్పుడు అందరినీ లోపల తీసుకెళ్ళడం. దేవుడి మాట ఉన్న శక్తి అలాంటిది అన్నమాట. దేవుడి మాటకు మనము ఒకవేళ శక్తి మనం గ్రహించగలిగితే, ఆయన చూపులో మనం ఉండగలిగితే మనము గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చూస్తాము. ఆ విధంగానే లేవి సమస్తమును విడిచిపెట్టి చెప్పగానే, ఒక మాట చెప్పగానే, ఆయన చూసి చెప్పగానే సమస్తమును విడిచిపెట్టి, ఇక్కడ చక్కగా రాసిన మాట ఏంటంటే 26వ వచనం, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఒకవేళ నిజంగా దేవుడి చూపులో మనం ఉంటే, ఆయన స్వరం మనం వినబడగలిగితే సమస్తమును విడిచిపెట్టడం అంటే ఏదో కాదు, ఈ లోకాశలను, లోక పద్ధతులను విడిచిపెట్టి, ఇక్కడ రాసినమాట విడిచిపెట్టి లేవాలి. ఉన్న స్థితి నుండి మనం పైకి లేవాలి అంటున్నాడు 26వ వచనంలో. సమస్తాన్ని విడిచిపెట్టాలి. సమస్తాన్ని అంటే మన ప్రేరేపణ బట్టి మనం చూసుకుంటాం, కానీ జాబ్లని, కుటుంబాన్ని అని కానీ కాదు ఇక్కడ అని అనుకోవద్దు. సమస్తం విడిచిపెట్టంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఈ లోకాన్ని, లోకాశలను, లోక పద్ధతులను, లోక రీతులను
మనం విడిచిపెట్టి ఆ ఉన్న స్థితి నుండి ఇప్పటివరకు ఒక స్థితి ఉంది మనకు, ఇప్పుడు లేవాలి, ఆ స్థితి నుండి మనకు లేచి ఆయనను వెంబడించెను అని రాయబడింది. అంటే దేవుడి మాటలు ఉన్న శక్తి అట్లాంటిది. ఆ శక్తి వల్లనే అక్కడ లేవి, మత్తాయి అని లేవి అక్కడ పిలువబడ్డాడు, యేసయ్యను వెంబడించబడ్డాడు. ఇంకో వ్యాఖ్యానకర్త ఏమని రాశాడంటే, మత్తాయి ఆ ట్యాక్స్ బూత్లో రాసుకుంటున్నాడట పెన్తో, ఆయన లెక్కలు రాసుకుంటా ఉంటే యేసయ్య వచ్చాడంట, చూశాడంట, లేవి నాతో వచ్చేయంటే ఆయన సమస్తం విడిచిపెట్టి వచ్చాడంట. కానీ ఆయన రాస్తున్న పెన్ను అలానే పట్టుకొని వచ్చాడంట. అలానే పట్టుకొని పెన్ను వస్తే ఏంటి పెన్ తీసుకొని వచ్చావంటే, పెన్ తీసుకొని వచ్చావు ఏంటంటే యేసయ్య అంటే వాక్యాలంటే అలా చెప్తున్నాడు. ఆ పెన్ తీసుకొని వచ్చిన పర్వాలేదు, మత్తాయి సువార్త రాసేసాడట. అంటే దేవుడు పిలుపులో ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు పిలుచుకున్నాడంటే ఒక ప్రణాళిక ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఉన్న లోకాశను విడిచిపెట్టి, లోక పద్ధతులను విడిచిపెట్టి ఆ స్థితి నుండి మనం లేచి ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. ఐదో భాగం 33 నుంచి 39 వరకు ఉంది. ఆయనను యేసయ్య అక్కడ బోధిస్తూ ఉంటే, లేదా అక్కడ ఉంటున్నప్పుడు కొందరు పరిచయాలు అనుకుంటా అక్కడికి వచ్చేసి అంటారు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తారు. ఉపవాసం గురించి ఆయన ప్రశ్నించడం. ఉపవాసము యోహాను శిష్యులు చేస్తున్నారు, పరిచయాలు శిష్యులు చేస్తున్నారు, కానీ మీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు. అందుకు యేసయ్య ఏమంటారంటే, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబోడు దినములు వచ్చును, ఆ దినములో వారు ఉపవాసం చేతులని వారితో చెప్పారు. నిజమే కదా, దేవుడు చెప్పిన ఈ సమాధానము మనం నార్మల్గా అయితే మనం క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు, ఇంట్లో సెలబ్రేషన్ రోజు మనము ఫాస్టింగ్లో ఉండదు. ఫాస్టింగ్ ఉండే సమయం ఉంటుంది. ఫాస్టింగ్ ఉండే సమయం అంటే అక్కడ బేసిక్గా యేసయ్య ఏం చెప్తున్నా అంటే, నేను పెళ్లి కుమారుడిని, నేను వచ్చాను, నాతో ఉన్నప్పుడు వీళ్ళు సెలబ్రేషన్ అప్పుడు ఉపవాసం ఉండొచ్చు. ఎప్పుడైతే కొనుక్కోబడతాడో యేసయ్య నేను కొనుక్కోబడతానో, పెళ్లి కుమారుడు కొనుక్కోబడతాడో అప్పుడు వీళ్ళు ఉపవాసం చేస్తున్నారని చెప్తూ వారికి ఒక ఉపమానం చెప్తాడు. ఉపమానం నేను చదువుతాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాస్కరేడు, వేసిన ఇలా క్రొత్త దాన్ని చింపివేయను, అదిను కాక క్రొత్త దానిలో నేను తీసిన ఒక పాత దానితో కలిగదు. అలాగే ఎవడు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయాడు, పోసిన ఇలా కొత్త ద్రాక్షారసం తిత్తులు మిగించును, రసం కారిపోను, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలో పోయేవను, పాత ద్రాక్షారసం త్రాగి వెంటనే కొత్త దాన్ని కోరుకుని వాడు లేడు, పాతదే మంచిదని చెప్పింది. అంటే బేసిక్గా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన కొత్త నిబంధన గురించి ఉపమానం వారికి చెప్తున్నాడు. నేను పెళ్లి కుమారుణ్ణి అన్న విషయాన్ని వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం మొదటి భాగాన్ని చూసుకొని, అందులో ఉన్న విషయాలు చూసేసుకొని మనం సమయానికి ముగించేసుకుందాం. మొదటి 11 వచనాలు ముఖ్యంగా ఈరోజు మనం ఇది లూకా 5వ అధ్యాయంలో ఉన్న 5 భాగాలు. ఒకటి మొదటి శిష్యులను పిలుచుకోవడం, రెండోది కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరచడం, మూడవది పక్షవాయువు గల వ్యక్తిని క్షమించి స్వస్థపరచడము, లేవిని మత్తాయిని పిలుచుకొని పాపులతో భోంచేయడం. అప్పుడు సుందరులను పాపులతో సమానంగా చూసేవారు కనుక. అలాగే ఉపవాసం గురించి ప్రశ్నించాడు. అయితే మొదటి 11 వచనాలు మొదటి శిష్యుల్ని దేవుడు పిలుచుకున్న గురించి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని, అందులో ఆత్మీయ పాయింట్స్ ఏమైనా ఉంటే మనము మన జీవితంలో అన్వయించుకునే విధంగా మనం ఆలోచించేసి మనం క్లోజ్ చేసుకుందాము. అయితే నేను ఎవరైనా మొదటి 3 వచనాలు చదవాలి. జనసమూహం దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా, ఆయన గెన్నేసేరకు సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జారులు వాటిలోని దిగి తమ వలలు కడుగుచుండి, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుండి. గెన్నేసరకు ఇది కూడా గలీలియా ప్రాంతం, అది గలీలియా సముద్ర ప్రాంతంలోనే ఉండే ప్లేస్ ఇది. గెన్నేసరకు సరస్సు తీరంన, ఆ తీరంలో ఉన్న 2 దోణులు, ఆ తీరంలో దేవుడు ఉన్నప్పుడు జనాలు చాలా వచ్చేసారు. మీద
భూమి పడుతున్న సమయంలో దేవుడు వాళ్ళకి బోధిస్తున్నాడు. కానీ అక్కడ 2 దోణీలు చూశాడు. దోణీలు చూసేసి వీళ్ళు మీద పడుతున్నారు కదా, కొంచెం దోణిలో ఎక్కి దూరం నుండి చెప్తే వాళ్ళకి మంచిగా అర్థమవుతుందని దోణి చూసి ఒక దోణిలో ఎక్కాడు. ఆ దోణి ఎవరిదంటే సీమోను పేతురు. 2 ఉన్నాయి. వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి అప్పుడే పట్టి రాత్రంతా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి వచ్చి వలలు కడుక్కుంటున్న సమయం అది. అయితే ఆ దోణిలో కూర్చున్న యేసయ్య అప్పుడు సీమోను పేతురుని పిలిచి కొంచెం లోపలికి త్రోయమని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. అప్పుడు సీమోను పేతురు యేసయ్యకు మినిస్టర్ చేస్తాడు, అంటే సహాయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రాసిన మాట, ఆయన బోధించుట చాలించిన తర్వాత. ఇక్కడ యేసయ్య ఏం బోధించాడో మనకు రాయబడినట్టు కనబడట్లేదు. కానీ దేవుడైతే సీమోను పేతురు గారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడన్న మాట మాత్రం అర్థమవుతుంది. ఎలాగంటే ఇక్కడ కింద రాసిన మిగతా వచనాలంతా సీమోను పేతురు గురించి ఏం బోధించాడో మనకు రాయబడలేదు. అయితే జనాలకు బోధించాడు. ఆ సరస్సు తీరంన జనాలకు బోధించడానికి దోణి ఎన్నుకున్నాడు. సీమోను పేతురును అది లోపలికి త్రోయడము వాళ్ళకి మంచి చక్కగా బోధించడానికి ఆయన మాటలు వారికి వినబడడానికే కావచ్చు. కానీ అక్కడ సీమోను పేతురు వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల ఈయన బోధ ఆటోమేటిక్గా సీమోను పేతురు వాళ్ళ ఫ్రెండ్స్ వింటున్నారు. వాళ్ళకు కూడా ఆ యొక్క మాటలు వినబడే విధంగా దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన సన్నిధానంలో ఉండే వారికి ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక ప్రణాళిక ఖచ్చితంగా కలిగి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క వాక్య ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక మన పట్ల ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కలిగి ఉంటాడు కాబట్టి సీమోను పేతురుని అక్కడ దర్శించాడు, దేవుడు మాట్లాడాడు. అయితే 4వ వచనం నుంచి 11వ వచనం వరకు నాకు ఒక 10 వర్డ్లు నాకు స్ట్రైకింగ్ బలంగా అనిపించినాయి. ఆ పాయింట్ మనం ఒకసారి మాట్లాడుకొని క్లోజ్ చేసుకుందాము. 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించుట, అలాగే చేపలు పట్టుటకు మీ వలలు వేయడం సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా అంటాడు. ఇక్కడ ఏలినవాడా అనే వర్డ్ అండర్లైన్ చేసుకోవచ్చు. రాత్రి అంతా మేము ప్రయాసపడితే, కానీ రాత్రి అంతా ప్రయాసపడ్డారట. ప్రయాసపడట గురించి ఆయన ప్రయాసం మాట్లాడుతున్నాడు. కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున ప్రయాసపడ్డాము, కానీ నీ మాట చొప్పున అండర్లైన్ చేసుకోవచ్చు. వారాలకు చేసి విస్తారమైన చేపలు పట్టారట. అయితే సీమోను పేతురు ఇక్కడ ఆ కొద్దిపాటి వాక్య బోధనను విన్నప్పుడు పేతురు ఆయన ఒక ఏలినవాడు అంటారు. మనకు ఈ మాట వాడుకలో ఉండదు కాబట్టి నాకు కొంచెం అర్థం కాకపోవచ్చు. కానీ ఏలినవాడ అంటే మాస్టర్ అనొచ్చు, లేదంటే సార్ అనొచ్చు, బాస్ అనొచ్చు. ఏలినవాడ మాస్టర్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో మాస్టర్ అంటారు. అంటే కొంచెం బోధ విని ఇంకా యేసయ్యనే ఆయన పేతురు హెల్ప్ తీసుకున్నాడు అక్కడ. అయినప్పటికీ ఆయన మాస్టర్ అని సంబోధిస్తున్నాడు. ఆయన చేసే పని జాల వృత్తి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రొఫెషనల్గా చేస్తున్న వృత్తి. కానీ ఆ రాత్రి సమయంలో మాత్రమే వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ చేపలు పడలేదు. అయినప్పటికీ ఆయన అంతకుముందు వచనంలో యేసయ్య చెప్పిన మాట ప్రకారం బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించుమని సీమోను పేతురుకి చెప్తాడు. అప్పుడు సీమోను పేతురు అంటాడు కదా, నా ఏలినవాడ, మాస్టర్ అంటాడు. అంటే రెస్పెక్ట్, పొలైట్నెస్, రెస్పెక్ట్ అనేది ఆయన పేతురు యొక్క వెరీ క్యారెక్టర్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అండ్ అప్పుడే దేవుని చూశాడు, అప్పుడే కొన్ని మాటలు విన్నాడు. కానీ తనకున్న రెస్పెక్ట్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా రాత్రి అంతయు మేము ప్రయాసపడితే, కానీ ఇక్కడ వర్డ్ ప్రయాసపడితే అండర్లైన్. ప్రయాసపడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన రాత్రి అంతా శ్రమపడుట అనేది మన బైబిల్లో చూస్తే ప్రయాసపడే వారిని, హార్డ్ వర్క్ చేసే వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఏ ఒక్కరిని కూడా సోమరులను కానీ ప్రయాసపడని వాళ్ళని
బైబిల్లో ఏ ఒక్కరిని కూడా దేవుడు ఎన్నుకున్నట్టు కనబడలేదు. దావీదు గొర్రెలు కాస్తూ ఉండాలని ఎన్నుకున్నాడు. అలా అనేకమైన ఎగ్జాంపుల్స్. ఏ శిష్యుని ఏ భక్తుల్ని తీసుకున్నా కూడా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటే, వాళ్ళు ప్రయాస పడుతుంటే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడట. ఇక్కడ కూడా సీమోన్ పేతురు రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రయాసపడి పడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా జాల వృద్ధి చేస్తున్నాడు. నార్మల్గా సరస్సులో అక్కడ రాత్రికాల సమయంలోనే చేపలు పడతాయట. రాత్రంతా వీళ్ళు ప్రయాసపడ్డారు, కానీ చేపలు పడలేవు. కానీ అయినప్పటికీ ప్రొద్దున వలలు కడుక్కొని వాళ్ళు వెళ్ళే సమయంలో యేసయ్య అంటున్నాడు, నువ్వు దోణిను లోతునకు నడిపించమని. అంటే ఆయనకు లాజికల్గా ఆయన రీజనింగ్కి ఇది అంతా ఎక్కకపోవచ్చు. నార్మల్గా ఒక ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పాలంటే యేసయ్య వడ్రంగి, ఆయన వడ్రంగి, ఆయన బోధకుడే, ఆయనను ఏలినవాడా మాస్టర్ అని అర్థం చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయనకున్న రీజనింగ్తో ఆయన ఒప్పుకోకపోవచ్చు. నార్మల్గా అయితే మేము రాత్రంతా ప్రయాసపడ్డం మానలేదు. మనం కూడా మన జీవితంలో ఇప్పటి వరకు ప్రయాసపడ్డాము, ఇంకా ముందట ఎప్పుడు ప్రయాసపడాలి. అయితే ఏదో ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మన ప్రయాస తగ్గ ప్రతిఫలము దేవుడికి తప్పక మనకి ఇస్తాడు. అది మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఆయనను నీ మాట చొప్పున మన ప్రయాసకు ఆయన మాటను యాడ్ చేయాలి. మనం ప్రయాసపడుతున్నాం, కరెక్టే, వెరీ గుడ్. ప్రయాసపడాలి, తప్పకుండా ప్రయాసపడాలి. మన జీవితకాలం అంతా ప్రయాసపడే వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటానన్నాడు. అయితే ఆయన మాట చొప్పున మనకున్న ప్రొఫెషన్, మనకున్న పనికి కొన్నిసార్లు కొన్ని పాస్టర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఎల్డర్స్ కానీ కొన్ని విషయాలు చెప్తారు. అది మనకున్న పరిధిలో మనకు అది కొన్నిసార్లు పట్టకపోవచ్చు. అయినప్పటికీ ఏలిన వాడ మాస్టర్ అని సంబోధిస్తూ మేము ప్రయాసపడ్డానికి నువ్వు చెప్పావు కదా మాస్టర్, నువ్వు చెప్పావు కదా, నేను ఈ మాట వింటాను అని లోబడి జీవితము, లోబడుటను యాడ్ చేయాలి. మనం దేవుని మాటకు మనం లోబడి ప్రయాసపడుతూ ఉంటే కింద రాసిన మాట, వారాలు చేసి విస్తారమైన చేపలు పట్టి. మన జీవితంలో ఎప్పుడైనా ఇప్పుడు ప్రతి ఒక్కరం మనము ఏ స్థితిలో, ఏ ప్రయాసలో, ఏ ప్రొఫెషన్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. మనకు ప్రయాస ఉంది, ప్రయాసలో వెళ్తున్నాము. అయితే ప్రయాస మానకుండా మనము దేవుని మాటకు లోబడినట్టయితే దేవుడు ఖచ్చితంగా విస్తారం అంటే కౌంట్లెస్, ఇంకా దానికి కౌంట్ ఉండదు. ఇందాక మనము పాట పాడుకున్నాం, సంతోషమే సమాధానం. విస్తారమైన అంటే మన చేపలు అంటే బిజినెస్ లేదంటే ఆర్థిక అభివృద్ధి అనే కాదు, అది కూడా మనకు ఉండొచ్చు. కాకపోతే నిత్యమైన సమాధానము, నిత్య జీవము, మోక్ష భాగ్యము, సత్య సమాధానము, అవి మనం పొందుకున్నప్పుడు అది విస్తారం, అది కౌంట్లెస్ జాయ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఆ దేవుడు మనము ప్రయాసపడుతూ దేవుని సేవలో కానీ, అది మన జాబ్స్లో కానీ దేవుని ప్రయాసపడుతూ, అలాగే ఎట్ ద సేమ్ టైం మన పాస్టర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన ఎల్డర్స్ కానీ మాట వింటూ, ముఖ్యంగా ఆత్మీయంగా దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడుతూ మన జాబ్ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ ఆయన మాటకు లోబడుతూ మనము ముందుకెళ్ళినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనకు విస్తారమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అయితే 4వ వచనం ఒకసారి చదువుదాము. ఎవరైనా 4వ వచనం చదవాలి. ఆయన బోధించును సాధించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడింది కానీ మాకేమీయూ దొరకలేదు. ఆయన బోధించుట చాలిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి. ఈ మాట కొంచెం మనం ఆత్మీయంగా ఆలోచిస్తే యేసయ్య అంటున్నాడు, ఆయన బోధించాడు, అయిపోయింది. ఆ తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి. దోణిను లోతునకు నడిపించడం అంటే ఏంటి? దోణిను లోతుకు నడిపించడం అంటే, దోణి అనేది మన జీవితానికి సాదృశ్యం. మన జీవితానికి సాదృశ్యమైన ఈ దోణిను మనం లోతునకు నడిపించాలి. ఇప్పటివరకు మనం ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నాం. ఇక పైన ఇంకొంచెం
తీసుకెళ్ళాలి, లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి. అయితే ఈ లోతైన అనుభవం ఏ విధంగా మనం చూసుకోవచ్చు అనేది నేను ఆలోచిస్తే, నా జీవితంలో నేను ఇంకా ఏ విషయాల్లో లోతు తీసుకెళ్ళచ్చు నా జీవితాన్ని ఆత్మీయంగా అని నేను ఆలోచించినప్పుడు, నేను ఆత్మీయంగా 4 పాయింట్లు నేను అనుకున్నాను. ఇది నాకే కాదు, మీ స్థితిలో ఇంకా అనేక మీ విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఏ విషయాల్లో నేను ఇంకా లోతుకు తీసుకెళ్ళచ్చు, ఆత్మీయంగా నా జీవితాన్ని ఎంత లోతుకు తీసుకెళ్ళచ్చు అని ఇంకా వేరే వేరే విషయాలు ఉండొచ్చు. కానీ నేను నా విషయంలో ఏ పాయింట్స్ నేను ఇంకా లోతుకు తీసుకెళ్ళాను అని నేను అనుకున్నాను. ఆ 4 విషయాలు నేను చెప్తాను. ఈ విషయాలు కూడా అందరికీ వర్తిస్తాయి. ఒకటి, ఈ మనం మన జీవితంలో అప్లికేషన్ చేసుకుంటే, అన్వయించుకుంటే 4 విషయాల్లో ఒకటి మొదటిగా దేవుని ప్రార్థన, దేవుని సన్నిధిని ప్రార్థించడం అంటే అవును ప్రార్థించుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కరెక్టే. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళు, నీ లోనేను ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళి, లోతునకు నడిపించు. అంటే ప్రార్థన జీవితం, నేను ఎగ్జాంపుల్ ఏమనుకున్నా అంటే 1 అవర్ నేను చేసుకుంటున్నాను, 24 అవర్స్లో 1 అవర్ ప్రేయర్ చేసుకుంటున్నాను. అయితే 1 అవర్ చాలు, దీన్ని రేపటి నుండి 1.5 అవర్ లేదా 2 అవర్స్ చేయాలి. లోతైన నడిపింపు మన జీవితం, మన ధోనిని ఇంకొంచెం ఆత్మీయంగా లోతులకు తీసుకెళ్తున్నది. లోతుకు తీసుకెళ్ళినప్పుడే కదా కింద ఉన్న క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆయన పొయ్యూరు క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆయనకు వచ్చిన అవుట్కమ్, ఆయన బ్లెస్సింగ్ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి లోతును తీసుకోవడం, మన ప్రార్థన జీవితాన్ని ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళాలి. మొదటి పాయింట్, మన ప్రార్థన జీవితం రేపటి నుండి ఈరోజు నేను 2 అవర్స్, ప్రతిరోజు 2 అవర్స్ ప్రే చేసుకుంటున్నాను, ఆయన సన్నిధిలో మోకరించి నేను 2 అవర్స్ ప్రే చేసుకుంటాను. ఇంకో ½ అవర్ నేను పెంచుతాను, నేను ఇంకొంచెం ఆయనతో మాట్లాడతా, ఆయన మాట వింటా అనేది మనం నిర్ణయించుకోకపోయేదా ఇంకొంచెం లోతుకు తీసుకెళ్తే మనం ఆత్మీయ మేలు ఎన్నో పొందుకుంటాం. రెండో విషయము వాక్య ధ్యానం, దేవుని వాక్యాన్ని ధ్యానించుట. ఎందుకంటే ఇవి చిన్న అనిపించవచ్చు కానీ ఇవి చాలా లోతులకు తీసుకెళ్ళే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఈ వాక్యాన్ని ధ్యానించడం, ఒకవేళ నేను ప్రతిరోజు 2 అధ్యాయాలు జరుపుకుంటున్నాను అనుకోండి, రేపటి నుండి నేను 3 అధ్యాయాలు చదువుతాను, 4 అధ్యాయాలు చదువుతాను. లేదంటే 1 అవర్ నేను మెడిటేట్ చేస్తున్నాను, 2 అవర్స్ 3 అవర్స్ మెడిటేట్ చేస్తాను. దేవుని వాక్యం అనేది బలమైనది, శక్తివంతమైనది. అదే మనల్ని బలపరుస్తుంది, మార్గం చూపిస్తుంది, మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని వాక్యం రాస్తుంది. దేవుని వాక్యం మనకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యంతో మనం ఇంకెక్కువ గడిపామనుకోండి, మనం ఆత్మీయంగా మేల్లోకి, ఆత్మీయంగా మన ధోనిని ఇంకా లోతుకి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము. మూడో పాయింట్ ఏంటంటే దేవుని సేవ కొరకు లేదా దేవుని పరిచయం కొరకు మన సమయాన్ని వెచ్చించాలి. ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం మన దేవుని సేవ గురించి, దేవుని సన్నిధానం రావడం కావచ్చు. నేను ముందే చెప్పాను, ఇది నా విషయమే నేను ఆలోచించిన పాయింట్స్. అంటే నేను ఏ విషయాల్లో ఇంకా లోతుగా తీసుకెళ్ళచ్చు, ఇంకా విషయాలు బలపడచ్చు అనే విషయాలు మీకు కూడా మీ విషయాలు జ్ఞాపకం వస్తాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవచ్చు. ఎవరైనా దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో మనము ఎంత సమయాన్ని మనము నిజంగా కేటాయిస్తున్నాం ఆయన పరిచర్యకి. ఎందుకంటే మత్తయిలో రాసి ఉంటుంది కదా, మనమందరము సర్వలోకానికి మనం సువార్తను ప్రకటించే వారంగా, అలాగే దేవుని శిష్యులుగా తయారు చేయ వారంగా ప్రతి ఒక్కరు ఉన్నాం. కాబట్టి మనం ప్రయాస పడుతున్నాం కదా, ఈ ప్రయాస ఇక్కడ కూడా వర్తిస్తుంది. మనము దేవుని సేవకై మన సమయాన్ని ఎంత వెచ్చించి, మన దేవుని సేవకై ఎంతగా ముందుకెళ్తున్నాము, ఎంతగా పనిచేస్తున్నాము అనే విషయంలో మనం ఒకసారి మనం పరీక్షించుకొని ఏ సమయాల్లో మనకు అవకాశం ఉండి మనము దేవుని సేవకై ముందుకెళ్ళి పరిచర్యకరకి సహాయపడట్లేదు, పాస్టర్స్ సహాయపడ్డారు కానీ ఏ విధంగానైనా దేవుని పరిచర్య గురించి, దేవుని సువార్త ప్రకటించబడడం కొరకు ఏ విధంగా మనం సమయాన్ని వెచ్చించగలుగుతాం మనంతట మనం అనేది మనం ఒకసారి పరీక్షించుకొని ఆ విషయాల్లో ఇంకొంచెం మనము మన ధోనిని, మన జీవితాన్ని ఆత్మీయంగా లోతుకు తీసుకెళ్ళినట్లయితే దేవుడు మన పట్ల ఎంతో సంతోషిస్తాడు. ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే, ఇది అందరికీ నాకు చెప్పవచ్చు కానీ నాకు చెప్పాలనిపించింది. మనము దేవుని సన్నిధిలో మన యొక్క ధనం, దేవుడు ప్రతి పైసా మనం దేవుడు ఇచ్చింది, అందులో డౌట్ ఏం లేదు, అందరం అంగీకరిస్తాం. ప్రతి పైసా మనం దేవుడు ఇచ్చింది. అయితే దేవుని సేవకై మనం ఎంత వెచ్చిస్తున్నాం, ఏదో విధంగా ఇవ్వడం అని నేను అనట్లేదు. కాకపోతే దేవుడిచ్చి ప్రేరేపణ ప్రకారం మన ధనాన్ని ఎంత వెచ్చిస్తున్నాం దేవుని సేవకై.
మన దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మనం దేవుడిని సేవకై ఎంత వెచ్చిస్తున్నాం. మనము ఈ విషయం కూడా మనం ఒకసారి, ఎందుకంటే దేవుడు ఇచ్చి శోధించుడి అన్నాడు. ఆయన ఇచ్చినప్పుడు, ఆయనను శోధించినప్పుడు, నేను నిన్ను శోధిస్తున్నా, నీళ్ళు ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడు ఖచ్చితంగా అది అంగీకరించి దేవుడు సమృద్ధిగా ఇస్తాడని వాక్యం సెలవిస్తున్నాడు. కాబట్టి మనం తప్ప ఇచ్చే విషయంలో కూడా మనము పరీక్షించుకోవడం మానదు. అందరికీ ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ రావాలి. వారానికి 50 ఖర్చు చేస్తున్న దేవుని సేవకు ఒక 20 dirhams ఎక్స్ట్రా, ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, ఎగ్జాంపుల్గా మాత్రమే నేను అనుకున్నది చెప్తున్నాను. ఆ విధంగా మనము ఇంకొంచెము దేవుని సేవకై చేయి చాచినట్టయితే మనం ఇంకొంచెం మన జీవితాన్ని, మన ధోనిని దేవుడు చెప్పిన లోతులకు మనం తీసుకెళ్ళిన వారం అవుతాం. అదేవిధంగా ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. మన జాబ్స్లో మనము ఏ విధంగా ఉంటున్నాము, మనము మన సైట్లో అంటారు కాంచోరి అంటారు, కాంచోరి ఆ విషయంలో మనము ఒకవేళ కాంచోరి ఉన్నట్లయితే పరిదొంగ ఆ విషయం ఒకవేళ అది ఉన్నట్టయితే దాన్ని మనం ఒకసారి ఆలోచించి రేపటి నుంచి నేను చెయ్యను ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అనేది మనం ఆలోచించుకొని ఆ విషయంలో కూడా మనము మానేస్తే రేపటి నుంచి అది కూడా మనము దేవుడు చెప్పిన మాటకు లోబడి మన జీవితాన్ని ఇంకొంచెం లోతుకు తీసుకెళ్ళడమే అవుతుంది. అదేవిధంగా మనం కూడా ఏ విషయాల్లో మీరు అన్నప్పటికీ ఇంకా నా జీవితాన్ని లోతుకు తీసుకెళ్ళచ్చు. ఆ లోతుకు తీసుకెళ్ళడం వల్ల కింద 2 వచనాల్లో దేవుడి మాటకు లోబడి ప్రయాసపడుతూనే దేవుడి మాటకు ఆయన రీజనింగ్కి, ఆయన లాజికల్ థింకింగ్కి, అది దేవుడు యేసయ్య చెప్పింది ఆయనకు అంత ఎక్కకపోయినా కూడా, మైండ్లో రాకపోయినా కూడా, అయితే ఆయనకు లోబడి, మాటకు లోబడి బోధకుడు ఈయన మాస్టర్ అని చెప్పేసి ఆయన నమ్మి ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే వాళ్ళ లోతుకి తీసుకెళ్ళి దేవుడి మాటకు విని లోతుకు వేశాడో విస్తారమైన ఫలం అక్కడ చూశాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో కూడా ఇటువంటి లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఇంకో 3 స్ట్రైకింగ్ వర్డ్స్ నేను చెప్పేసి ముగించేస్తాను. 8వ వచనం ఎవరైనా. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇక్కడ సీమోను పేతురు అది చూచి మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా. ఇక్కడ నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ఏంటంటే 5వ వచనంలో సీమోను ఏలినవాడా అంటున్నాడు, అంటే మాస్టర్, సార్ అంటున్నాడు. ఇక్కడ ఆయన ఆ కార్యం చూసిన తర్వాత 8వ వచనంలో మోకాళ్ళ మీద పడి, మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా అంటున్నాడు. మాస్టర్ నుంచి ప్రభువా దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవుడి కార్యం అర్థమైపోయింది. ఈయన మామూలు మనుషుడు కాదు, ఈయన ప్రభువు, ఈయన దేవుడు అన్న విషయము ఆయన అర్థమైంది. అందుకోసమే ఒకసారి మనుషులు ఏమనుకుంటున్నారు అని అంటే ప్రవక్త అనుకుంటున్నారు, రకరకాలుగా చెప్తారు. మన ముస్లింలు వింటే చెప్తాడు దేవుడి కుమారుడు అని చెప్పేసి. ఆ ఒక్క కార్యంతో దేవుడు సీమోను పేతురు యేసయ్యను చూసినప్పుడు సాగిలపడి ప్రభువా అని, దేవుడు ఈయన దేవుడని, ఈయన ప్రభువు అని, ఈయన రక్షకుడని, ఈయన మెస్సయ్య అని ఆయన అర్థం చేసుకొని నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. నేను పాపాత్ముడను అంటే మేము ఇంట్లో కూర్చున్నప్పుడు వైఫ్ ఏదో చోజన్ అనే సిరీస్ ఇట్లా సరైనగా చూస్తే నేను ఒకసారి లూకా 5వ అధ్యాయం పెట్టవా అన్నా. లూకా 5వ అధ్యాయం పెట్టినప్పుడు ఇక్కడ సీమోను పేతురు ఇక్కడ నేను పాపాత్ముడని విడిచిపోమని అంటాడు. అక్కడ కొన్ని మాటలు మాట్లాడతాడు. అంటే నా పాపం ఏంటో నాకు తెలుసు, నేను ఎటువంటి వాడినో నాకు తెలుసు, నేను ఎంత ఘోరమైన పాపం నాకు తెలుసు, దేవా నన్ను విడిచిపెట్టు, నేను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన
పరిశుద్ధుడైన దేవుడు అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, నేను పాపాత్మ, ఎందుకంటే ఈయనకు జరిగిన సన్నివేశం అంతా వేరు, ఇక్కడ ఒప్పుకుంటున్నది వేరు. ఆయన దేవుడికే హెల్ప్ చేశాడు, సహాయపడ్డాడు బోధించడం గురించి. అయితే దేవుడు తన బోధించిన తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం చేసి ఆయన పొందుకున్న దానికి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంకే విధంగా చెప్పాలి. కానీ నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము అంటే ఈయన మామూలు మనుషుడు కాదు, ఈయన సర్వోన్నతుడు, ఈయన సర్వశక్తివంతుడు, ఈయన ప్రభు అని ఆయనకు నిశ్చయమై నమ్మి విశ్వసించి ఈయన పరిశుద్ధుడు, అయితే నేను పాపాత్ముడు అన్న విషయం. అయితే ఆయన పరిశుద్ధుడు అని మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మన పాపం అనేది కూడా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది, మనకు కనబడుతుంది. నేను పాపాత్ముడని అని మనము ఒప్పుకొలుగుతాం. ఈ పశ్చాత్తాపము, పరిశుద్ధుడైన దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం కదా, మనం వస్తున్నప్పుడు మనలో ఉన్న ఏ దోషమైన, ఏ పాపమైన, ఏ మిస్టేక్ అయినా దొరికినప్పుడు వచ్చినప్పుడు మనం అది దేవుని సన్నిధిలో సాగిలపడి ఒకవేళ నేను పాపాత్ముని అని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనలను విడిచిపెట్టాడు. కానీ ఇక్కడ సీమోన్ పేతురు అంటున్నాడు, విడిచిపోము అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధతకి పాపానికి అది పొందడం లేదు. అది ఒక పరిశుద్ధత దగ్గర పాపి ఉండలేడు. కాకపోతే విచిత్రం అంటే గొప్ప విషయం ఏంటంటే, దేవుడు పాపాత్ముని రక్షించడం వరకే వచ్చాడు. పాపాత్ముని దరి చేర్చుకోవడానికి మన యేసయ్య మనకు వచ్చాడు. అందుకోసమే సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడు అని చెప్పాను. ఆయన సాగిలపడి ప్రభు అని నమ్మినప్పుడు ఆయన 10వ వచనంలో సీమోన్తో కూడా పాల్గొన్న జెబెదయి కుమారులు యాకోబు, యోహాను విస్మయం ఉంది. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుష్యులను పట్టుబడవేయదు అని సీమోన్తో చెప్పారు. అయితే ఆయన సత్యాన్ని గ్రహించాడు, ఆయన స్థితి గ్రహించాడు. పేతురు ఆయన స్థితి ఏంటో గ్రహించాడు. ఆయన ఎంత పాపాత్ముడో అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రభు అని అర్థం చేసుకొని భయపడినప్పుడు యేసు అంటున్నాడు కదా, భయపడకు. అదే ఈరోజు కూడా మనం ఒకవేళ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు, దేవుని ఎదుట సాగిలపడినప్పుడు, సరే మన జీవితంలో మిస్టేక్ జరుగుతున్నాయి. అయితే మనము పశ్చాత్తాపంతో సాగిలపడి ప్రభువాన్ని ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకిచ్చే అభయము భయపడకు. అందుకోసమే దేవుని వాక్యము 365 రోజులు భయపడకమని రాసి ఉందంట. అంటే ప్రతిరోజు మనకి ఇస్తున్న దేవుడు అభయం ఏంటంటే, నువ్వు భయపడకు. అనేక విషయాలు దొరుకుతున్నాయి మన జీవితంలో, అనేక విషయాలు జరుగుతున్నాయి, కష్టాలు ఉండి వెళ్తున్నాం, కానీ భయపడకు అన్న విషయం దేవుడు చెప్తున్నారు. ఒకవేళ జరిగిపోయిన మిస్టేక్ కానీ పాపం కానీ జరిగిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒప్పుకొని మనం పాపం దేవుడి సన్నిధికి సాగిలపడినప్పుడు దేవుడు భయపడకని దేవుడు అభయం ఇచ్చి ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక ఉన్నది. ఇక్కడ పేతురు పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఆయన క్యారెక్టర్ ఏలినవాడు, మాస్టర్ అని సంబోధించిన విధానము, ఆయన ప్రయాస దేవుని మాటకు లోబడిని బట్టి ఆయన చేపలు కాదు, ఇంకా నువ్వు మనుషులు బట్టే జాగ్రత్త. ఆయనతో పాటు ఆయన స్నేహితులు యాకోబు, యోహాను, ఆయన సహోదరుడు ఆంద్రేయ కూడా ఆ యొక్క అనుభవంలో వాళ్ళు కూడా పాలివారారు. వాళ్ళు కూడా దేవుని మాటకు వారు కూడా ఆ శక్తిని పొందుకొని, ఆ యొక్క రివల్యూషన్ పొందుకొని వారు కూడా ఇక్కడ కూడా రాసిన మాట, సమస్తను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. చివరిగా మనం ఉన్న స్థితి ఏంటి అనేది మనం చూసుకోవాలా. మనం ప్రయాసపడుతున్నాం, ఇంకనూ ప్రయాసపడుతూ ఉంటారు. అయితే మనం ప్రయాసపడుతూ ఉండగా మన దేవుని వాక్యాన్ని దేవునికి లోబడి ఆయన మాటకు లోబడి ప్రయాసలు మనం ముందుకు సాగినప్పుడు దేవుడు చేసే కార్యాలు, దేవుని యొక్క అభయం మనకు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని లోగా ఆశీర్వదిస్తారు. అట్టి ఆత్మీయ స్థితిలోకి, అట్టి అనుభవంలోకి మనం అందరం వెళ్తుందాక ఇచ్చిన వాక్యాన్ని